ఇక విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కళ్లారా చూశానన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఎలక్ట్రికల్ అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మంలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటారని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఒక్కొక్కరికి ₹1 కోటి బీమా చేయించామని భట్టి తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కోసం ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి పూట చివరికి తెల్లవారుజామును కూడా ఆ వరదల్లోనే నడుచుకుంటూ వెళ్లి పోల్స్ ఎక్కి సిబ్బంది పనిచేస్తున్న వైనాన్ని చూశాను. కింద నిలబడి పని చేపిస్తున్నటువంటి మిగతా సిబ్బందిని కూడా గమనించాను. అందరూ ఎవరు ఊహించినంత స్పీడ్గా ఖమ్మం జిల్లాలో ఆ రోజు దెబ్బతిన్నటువంటి లైన్లన్నింటినీ రెస్టరేషన్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకి ఈ సేవల్ని అందించడం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ రాష్ట్ర తరఫు నుంచి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి CMD వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. మీ అందరికి 1 crore ఇన్సూరెన్స్